టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తా నుండి విద్యార్థులతో భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నాయకులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి నుంచి విద్యార్థులను పంపించి వేసి ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పాలనకు నిదర్శనమని ఏబీవీపీ నేతలు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనేక మంది నిరుద్యోగ విద్యార్థి యువకుల యొక్క జీవితాలు నాశనమైనాయని చెప్పేసి ఈ లీకేజీకి పాల్పడినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సెక్రటరీని, బోర్డు సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని విచారించాలని, టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, దీని వెనుక ఎంతటి వారు ఉన్నారో వాళ్ళందరూ వెంటనే శిక్షించాలని చెప్పేసి, దీనిని సిట్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే న్యాయం జరగదని చెప్పేసి ప్రత్యేకంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా సిబిఐ ఇచ్చే విచారణ జరిపించాలనేటువంటి ప్రత్యేక డిమాండ్తో ఈరోజు ఏబీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఎమ్మెల్యే గారి క్వార్టర్స్ ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నం చేయడం మూలంగా విద్యార్థులను మరియు యువకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్